ఈరోజు దేవుని పిల్లలుగా జ్ఞానవంతులుగా మారాలన్నది దేవుని కోరిక. మనం మూఢత్వంతో ఉండకూడదు, అంధకారంలో ఉండకూడదు, అజ్ఞానంలో ఉండకూడదు, అజ్ఞాన సంబంధమైన ఆలోచన విధానం మనలో ఉండకూడదు. మన మనసు ఎలా ఉండాలంటే విశాలమైన, తెరువబడిన, సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేపట్టే విధంగా ఉండాలి. మేలైనది చేపట్టాలంటే సమస్తాన్ని పరీక్షించాలా వద్దా? పరీక్షించాలి. అప్పుడే ఏది మేలైనది, ఏది కీడైనది మనకి తెలుస్తుంది. మనం వ్యర్థమైన వివాదాల వైపుకు, వ్యర్థమైన ఆలోచన విధానాల వైపుకు వెళ్ళకూడదు. ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు 100 మంది చెప్పారు కాబట్టి అది నిజమని అనుకోకూడదు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం, మన వివేకం మనకు ఉపయోగపడాలి. చూడండి, నాలుక రుచి పరీక్షిస్తుందట. అంగిలి ఆహారమును రుచి చూచి పరీక్షిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో చెబుతాడు. నాలుక రుచిని పరీక్షిస్తుంది. చెవి మాటలను పరీక్షిస్తుంది. am I right or wrong? మీ చెవి మాటలను ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. అది బూతు మాట అనుకో, చెవు మూసుకుంటాం. మంచి మాట అయితే చెవులు పెద్దవిగా చేసుకుని వింటాం. కన్ను సమస్తాన్ని పరీక్షిస్తుంది. కన్నుతో పరీక్షించిన తర్వాతే మనం ఏదైనా అడుగు ముందుకు వేస్తాం, లేదా అక్కడతో అడుగు ఏం చేస్తాం? ఆపేస్తాం. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్న పెద్ద గొయ్యి కనబడింది, ఏం చేస్తాం? దిగిపోం, అందులోనికి ఆగిపోతాం. అంటే ఆ విచక్షణ, విజ్ఞానం, వివేకం ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారో వాళ్ళు నిజమైన దేవుని పిల్లలుగా, నిజమైన ఆత్మల రక్షకులుగా, నిజమైన జ్ఞానాభ్యాసానికి వారసులుగా మారతారు.